హలో ఎవ్రీవన్, మీ అందరి ముందుకి మరో కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. ఓకే సుజిత ఛానల్లో. సో ఇది వచ్చేసి ఏంటంటే పోర్టబుల్ ఫ్యాన్. సో ఇది వచ్చి పింక్ కలర్ నేనైతే ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుజిత అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంది చూడండి. అండ్ ఫ్రంట్ లుక్ వచ్చేసి, బ్యాక్ లుక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సో నా ఫేవరెట్ కలర్ పింక్ కాబట్టి పింక్ అయితే తీసుకున్నాను నేను. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. సో ముందైతే మీ అందరికి నేను అన్బాక్సింగ్ చూపించేస్తున్నాను చూడండి. ఈ మినీ పోర్టబుల్ ఫ్యాన్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో మాకైతే 1 డే డెలివరీ ఉన్నిందనమాట. సో నేను ఆర్డర్ చేసిన పక్క రోజుకైతే నాకైతే వచ్చేసిందనమాట. సో వన్స్ ఇది రీచ్ అవ్వగానే నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి 899 రూపీస్ ఉందన్నమాట. నాకు డిస్కౌంట్లో 620కి ఏమో వచ్చింది. సో అది కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. సో ఇదైతే ప్యాకింగ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఇదే అనమాట ఈ మినీ పోర్టబుల్ ఫ్యాను. మీకు చూపిస్తున్నాను చూడండి. లుక్ అయితే చాలా బాగుంది కదా. పైన వచ్చేసి డిజైన్ డిఫరెంట్గా అనిపిస్తుంది. పైన కొంచెం ఇట్లా కొమ్ముల్లాగా ఉన్నాయి. అట్లాగే కొంచెం ఇది చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో మొత్తం అయితే డిజైన్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు మినీ పోర్టబుల్ ఫ్యాన్ అండ్ బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇటు సైడ్ చూస్తే ప్రొడక్ట్ పారామీటర్స్ అని ఇచ్చున్నారు. అంటే ఇన్పుట్ 5 volts, బ్యాటరీ కెపాసిటీ 2000 mAh అండ్ ప్రోడక్ట్ వెయిట్, పవర్ సప్లై అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు ప్రైస్ కూడా చూడొచ్చు, 899 అని వేస్తున్నారు. సో నాకైతే డిస్కౌంట్లో వచ్చేసింది అనమాట ఇది. సో వాళ్ళ సింబల్ అనమాట ఇది. సో దాన్ని కూడా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇటు సైడ్ కూడా వచ్చేసి వాళ్ళు డీటెయిల్స్ అనేటివి మెన్షన్ చేస్తున్నారు. యూకే అండ్ ఈసీ అని చెప్పి డిఫరెంట్గా ఏదో మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడైతే మీకు ప్రోడక్ట్ యొక్క లేబుల్ అయితే చూపిస్తారనమాట. ఇక్కడైతే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇచ్చున్నారు. ఒకవేళ న్యూగా ఈ ప్రోడక్ట్ యూస్ చేసే వాళ్ళు ఎలా యూస్ చేయాలంతా కూడా ఇక్కడ చూపిస్తారనమాట. అది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే స్కాన్ విత్ ద అమెజాన్ యాప్ ఫర్ లిమిటెడ్ టైమ్ ఆఫర్స్, అంటే ఏమేమి ఆఫర్స్ ఉన్నాయన్నీ కూడా దీన్ని స్కాన్ చేస్తే మనకైతే కనిపిస్తాయన్నమాట. సో అది కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేసేసారు. చూపిస్తున్నాను చూడండి మీకు. సో మీరు ప్రైస్ కూడా చూడొచ్చు. మొత్తం కూడా వీళ్ళు డీటెయిల్ అంతా కూడా మనకైతే ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇది డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. నేను చాలా ఫ్యాన్స్ చూసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఈ బాక్స్లో వచ్చింది 3 ప్రోడక్ట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి C టైప్ కేబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మినీ పోర్టబుల్ ఫ్యాన్ కేసే స్ట్రాప్ వచ్చిన్నారు. అలాగే మినీ పోర్టబుల్ ఫ్యాన్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో దానికి ఒక కవర్లో పెట్టున్నారు. సో అది మీకు ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. సో మనం ఇప్పుడు చూడొచ్చు ఈ పోర్టబుల్ ఫ్యాన్ అనేది చాలా స్మూత్గా ఉందన్నమాట నేను టచ్ చేసినప్పుడు. అండ్ ఇది సాఫ్ట్ ప్లాస్టిక్ వస్తుంది కదా, సో అలా అయితే ఉంది. సో చూపిస్తున్నాను చూడండి అంతా తిప్పి. అండ్ డిజైన్ అయితే యూనిక్గా చేస్తున్నారనమాట దీంట్లో. అండ్ వాళ్ళంతా కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడైతే దీన్ని మినీ పోర్టబుల్ ఫ్యాన్కి అయితే అటాచ్ చేసేస్తానమాట. అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఈ 3 ప్రోడక్ట్స్ అయితే. ఈ మినీ పోర్టబుల్ ఫ్యాన్ని పవర్ బ్యాంక్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే దీన్ని నేను తీసుకున్నాను. దీంట్లో 2 సైడ్స్గా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అట్లాగే ఇక్కడ మనం ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో మళ్ళీ ఎప్పుడెప్పుడు యూస్ చేయకూడదు, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో, అంటే ఫ్యాన్ రొటేట్ అవుతున్నప్పుడు టచ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు దూరంగా ఉండాలి. అలాగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారనమాట. సో చూపిస్తున్నాను చూడండి. సో ఇన్సైడ్ అయితే ఈ పోర్టబుల్ ఫ్యాన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఆవుల్ షేప్లో మనకు ఒక సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ అనేది డై అయినప్పుడు ఇక్కడైతే మనకు ఒక గ్రీన్ కలర్ లైట్ అండ్ వైట్ కలర్ లైట్ అనేటివి బ్లింక్ అవుతాయి. అవి అయితే మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూగా. సో ఇక్కడైతే నేను ఈ సింబల్ మీద అయితే నేను ఇప్పుడు ప్రెస్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ ప్రెస్ చేసినప్పుడు అది కొంచెం స్పీడ్తో అయితే తిరుగుతుందనమాట. సెకండ్ టైం ప్రెస్ చేసినప్పుడు కొంచెం బాగా తిరుగుతుందనమాట. సో థర్డ్ టైం ప్రెస్ చేస్తే ఈ ఫ్యాన్ అనేది ఆగిపోతుంది. సో అదైతే మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోని. సో ఇక్కడ మనం చూడొచ్చు మినీ పోర్టబుల్ ఫ్యాన్ మోడల్, ఇన్పుట్, అవుట్పుట్, సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీకు చూపిస్తున్నాను క్లియర్గా చూడండి. సో ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. పవర్ ఎంత తీసుకుంటుంది, కెపాసిటీ వచ్చేసి 2000 mAh అండ్ ప్రోడక్ట్ మేడ్ ఇన్ చైనా అనమాట. అంతా కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేసేసారు. ఈ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. చేసిన తర్వాత ఈ ట్యాగ్ అయితే అటాచ్ చేసేసాను అనమాట. సో దీంతో USB కేబుల్ అయితే ఇచ్చేసారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మీకు అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను అది కూడా. సో ఇప్పుడైతే నేను మీకు ఇది చూపిస్తున్నాను చూడండి.
సో ఈ ఫ్యాన్ అనేది ఏంటనేది ఎలా ఉంటుంది, సో అదైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. మీరు ఒకసారి నా హెయిర్ అయితే అబ్జర్వ్ చేయండి. అనేది మూవ్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు స్పీడ్గా అయితే ఉందన్నమాట. ఇందులో అయితే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ చేసేసేయచ్చు. యూఎస్బీ ఫ్యాన్ నేనైతే తీసుకోవడానికి వచ్చేసి ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో ఎనీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా, సో ఎక్కడికైనా మనం బయటకు వెళ్తున్నా, సో సమ్ టైమ్స్ సఫికేషన్ అనేది మనం ఫీల్ అయినప్పుడు సో ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. నేనైతే ఇది 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకైతే కనిపించలేదు. అండ్ దీన్ని యూజ్ చేసినప్పుడు నేనైతే కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది. అంటే ఎక్కువ స్పీడ్ ఏం కాదు, బట్ ఇట్స్ మేనేజబుల్ అనమాట. చాలా బాగుంది, నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ అందుకే నేనైతే రివ్యూ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను ఈ ప్రోడక్ట్కి. అండ్ చూసేకి లుక్ కూడా చాలా స్మార్ట్గా ఉందన్నమాట. అండ్ ఫ్యాన్సీగా ఉంది. నా ఫ్రెండ్స్ అయితే చాలామంది అడిగారు ఎక్కడి నుంచి తీసుకున్నామని. ఫ్యాన్స్ అయితే కూడా అమెజాన్లో ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు పక్కన చూపిస్తున్నాను చూడండి. సో అలాంటి ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. బట్ నాకేంటంటే కొంచెం ఫ్యాన్సీగా కావాలి అండ్ లుక్ బాగుండాలని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట. అండ్ సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే మనకు ఒక లైట్ గమనిస్తున్నారు కదా. సో ఈ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉన్నప్పుడు, అంటే కొంచెం స్పీడ్గా బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట వైట్ కలర్లో. సో అప్పుడైతే దీనికి లో బ్యాటరీ ఉన్నట్టు అనమాట. ఒకవేళ మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే ఆన్ ఆఫ్ అనేది అవుతుంది వైట్ లైట్ అనమాట. ఒకవేళ కంప్లీట్గా వచ్చేసి ఫుల్ ఛార్జ్ అయిపోతే వైట్ లైట్ అనేది వెలుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఇక్కడ చూడండి, ఒకవేళ మనం ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు మనం ఈ బటన్ ప్రెస్ చేసినా కూడా ఇక్కడ లైట్ అనేది ఏం కాకుండా, అంటే ఎలాంటిది చూపించకుండా ఉంటే బ్యాటరీ అనేది ఫుల్గా డెడ్ అయినట్టు అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు మీకైతే ఇక్కడ గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా. సో ఈ గ్రీన్ లైట్ అనేది చేస్తున్నామని చెప్పేసి అనే దానికి అనమాట ఈ గ్రీన్ లైట్ అనేది చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది అనమాట. వీడియో చేసేటప్పుడు కూడా కొంచెం రిలీఫ్ అయితే ఉంది. ఇన్పుట్ వాట్స్ వచ్చేసి 5 వాట్స్ ఉందన్నమాట. అవుట్పుట్ అయితే 1 వాట్ ఉంది. సో మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అయితే ఇది యూజ్ అవుతుంది. మరి మనకు ఇంత ఛార్జింగ్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట. 1 వాట్ అంటే చాలా తక్కువ ఇచ్చారు వీళ్ళైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 100 గ్రామ్స్ మాత్రమే ఉంది. సో ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో మంచి పోర్టబుల్ ఫ్యాన్ అంటే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. అండ్ చాలా క్యూట్ అండ్ దీనైతే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఇకైతే ఇంకొకటి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది చూడండి, నేనైతే చూపిస్తున్నాను చూడండి. సో మనమైతే ఇక్కడ ఇట్లా పెట్టేసినాం అనుకోండి, ఆగిపోతుంది అనమాట. ఇది మనం అంటే ఏమైనా చిన్న పిల్లలు ఇంట్లో ఉంటారు కదా. సో చిన్న పిల్లలు లేకుంటే ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా తగిలినా కూడా ఇలాంటి ప్రమాదం లేకుండా ఈజీగా మనము ఇది ఫ్యాన్ అనేది మాత్రమే ఆగిపోతుంది, ఇంకేం ప్రాబ్లం అయితే ఉండదు. సో అది కూడా బెస్ట్ అనిపించింది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మీకు డౌట్ రావచ్చు, ఇది కొంచెం ఏమన్నా షార్ప్ ఇట్లా ఉందేమో అని చెప్పేసి. అట్లేం లేదు, ఇది సాఫ్ట్ ప్లాస్టిక్ లాగా ఉందన్నమాట. సో చాలా స్మూత్గా కూడా ఉంది. సో ఈ ప్రోడక్ట్ అయితే మీకు కావాలనుకుంటుంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు కొనేసుకోవచ్చు. అండ్ తక్కువ బడ్జెట్లో అయితే ఇది మనకు వచ్చేసింది అనమాట. అండ్ చూడండి, ఇట్లయితే స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని 3 టైప్స్గా కూడా యూజ్ చేయొచ్చు. మీకు ఒకసారి చూపిస్తాను ఫ్యాన్ వేసి కూడా. సో చూడండి, సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట స్టాండింగ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కింద టేబుల్ మీద పెట్టుకొని కూడా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటాం కదా. సో అట్లాంటప్పుడు కూడా మనం దీంట్లో అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా. సో లో బడ్జెట్లో మంచి క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 2 టైప్స్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. చూడండి, ఛార్జింగ్కి అట్లాగే ఫ్యాన్గా కూడా. సో అమెజాన్లో అయితే నేను దీన్ని కొన్నాను అనమాట. నాకు అలా బాగుంది అనిపించింది నాకు. మీకు కనుక నా వీడియో వచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.